అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడి గురించి చిన్నతనం నుంచి మనమంతా ఎన్నో కథలు వినే ఉంటాం. గోపికలను ఏడిపిస్తూ, వెన్నెని దొంగిలిస్తూ, పట్టుబడినప్పుడు తన అమాయకమైన చూపులతో అందరి మదిని దోచుకుంటూ ఎంతో అల్లరి పిల్లవాడిగా అనిపిస్తాడు. గ్రామస్తులను, గోపికలను తన వేణుగానంతో ఎంతగా ఆకట్టుకునేవాడో కూడా మనం వినే ఉంటాం. అలాగే శ్రీకృష్ణుడి రాసలీల గురించి కూడా ఆధ్యాత్మికవేత్తలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఇవన్నీ చాలా మనోహరంగా అనిపిస్తాయి. ఎన్నో శతాబ్దాల కాలం నుంచి శ్రీకృష్ణుడికి సంబంధించి ఈ కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిని నిధివాన్ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బృందావన్లోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని తయారు చేస్తాడని, అంతేకాకుండా తన అర్ధాంగి రాధతో గోపికలతో రాసలీల జరుపుతాడని చెబుతారు. ఈ కారణంగానే ప్రతిరోజు సాయంత్రం 5 గంటల తర్వాత నిధివాన్ని మూసివేస్తారు. అసలు ఈ మర్మం వెనుక కారణాల గురించి పూర్తిగా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీకృష్ణుడు జన్మస్థానమైన మధురను ఆధ్యాత్మిక ప్రేమ నగరంగా పిలుస్తారు. మధుర కేవలం చారిత్రాత్మక నగరమే కాదు, దీని చుట్టూ భగవంతుడికి సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో బృందావన్ నగరం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడి భక్తుడు తాన్సేన్కు సంగీతం నేర్పించిన గొప్ప సంగీత కళాకారుడు స్వామి హరిదాస్ గురించి ఓ రాతి ఫలకంపై ప్రస్తావించబడి ఉంటుంది. దీనిలో శ్రీకృష్ణుడి రాసలీల గురించి కూడా ప్రస్తావించబడింది. శ్రీకృష్ణుడి రాసలీల గురించి అనేక పుస్తకాల్లో, జానపదాల్లో ప్రముఖంగా వివరించబడింది. వీటి ప్రకారం కన్నయ్య అని పిలువబడే శ్రీకృష్ణుడు రాధా గోపికలు లేదా సఖిలతో నాట్యం చేసేవాడట. ఆయన వేణుగానం వినిపించినప్పుడల్లా బృందావనం మొత్తం పులికించి ఆనంద తరంగాలు వ్యాపించేవని చెబుతారు. నిధివన్ ఆలయంలోని శ్రీకృష్ణుని స్థానికులు ఠాకూర్జీ అని కూడా పిలుస్తారు. రాత్రి సమయాల్లో ఆయన రాధా గోపికలతో కలిసి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహిస్తాడని అంటారు. కానీ మానవులెవరూ దీనిని చూడలేరు. సాధారణంగా మనం ఒక చెట్టును ఎలా చూస్తాం? కాండం, ఆకులు, కొమ్మలు, వేర్లతోనే కదా. వేర్లు ముఖ్యంగా భూమికి లోపల ఉంటాయి. కానీ నిధివన్లో కనిపించే చెట్ల మూలాలు అంటే వేర్లు భూమి నుంచి పైకి వచ్చి కనిపిస్తాయి. అంతేకాదు, కొమ్మలు భూమి వైపుకి వంగి ఉంటాయి. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే నిధివన్లో ఉన్న మొక్కల కాండాలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇక భూమిపై ఒక చుక్క నీరు లేకపోయినా చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. ఈ చెట్లే రాత్రిపూట గోపికలుగా మారి నాట్యం చేస్తారని చెబుతారు. అందమైన ప్రశాంత వదనంతో కనిపించే శ్రీకృష్ణుడు, రాధా దేవతల విగ్రహాలు కలిగిన ఈ ఆలయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలయ్యేసరికి మూసివేయబడుతుంది. ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ. ఎందుకంటే రాత్రి పడే సమయంలో కృష్ణుడు రాసలీలు జరిపేందుకు ఈ అడవికి వస్తాడని విశ్వసిస్తారు. నిధివన్లో వాన్సీచోర్ రాధారాణి ఆలయం కూడా ఉంది. ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ రాధారాణిపై శ్రద్ధ చూపేవాడు కాదట. అందుకే ఆమె కృష్ణుడి వేణువును దొంగిలించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో రాధామాత విగ్రహంతో పాటు గోపి లలిత విగ్రహం కూడా ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత నిధివన్ ఆలయ సముదాయ ద్వారాన్ని మూసివేస్తారు. ఈలోపు అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలి. ఎవరైనా చీకటి పడిన తర్వాత లోపల ఉండాలని ప్రయత్నిస్తే వారికి దృష్టి లోపం, వినికిడి సమస్యలు, మూగతనం వస్తాయని చెబుతారు. రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం చేస్తున్నారని, ఆ సమయంలో కృష్ణుడి భటులు రాత్రిపూట ఈ నిధివాన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని స్థల పురాణం చెబుతుంది.
వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాసు నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్ళు తోముకోవడానికి 2 వేప పుల్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు ఇక్కడ ఉంచుతారు. ఇక ఉదయం ఆలయం ద్వారం తీసే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తుడు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు. ఇక్కడ వనంలో ఉన్న కొలనును విశాఖ కుండ్ అని కూడా అంటారు. విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లన గోవితో ఈ కొలనును సృష్టించాడని చెబుతారు. నిధివన్కు వెళ్ళిన వారు ప్రధాన ఆలయమైన రంగమహల్లోని రాధాకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కుండును దర్శించుకొని వస్తారు. అందువల్లే నిధివన్లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెంటనే మూసివేస్తారు. అంతేకాకుండా నిధివన్కు ప్రవేశించే ద్వారాన్ని కూడా మూసి తాళం వేస్తారు. రాత్రి సమయంలో ఇక్కడికి మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్ళవు. ఇందుకు నిదర్శనంగా ఉదయం వందల సంఖ్యలో కోతులు ఉండే నిధివన్లో రాత్రి అయిన వెంటనే ఒక్క కోతి కూడా ఆ ప్రాంతంలో కనిపించదు. అదేవిధంగా అనేక చెట్లపైన ఉదయం పూట కనిపించే పక్షి కూడా రాత్రి సమయంలో అక్కడ ఉండదు. ఇక రాత్రి సమయంలో వేణునాదం అంటే పిల్లన గోవి వాయిస్తున్న శబ్దంతో పాటు ఆడవారి పట్టీల శబ్దాలు వేల ఏళ్ల నుంచి వినిపిస్తున్నాయని చెబుతారు. కృష్ణుడి వేణుగానంతో పాటు గోపికలు నృత్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని స్థానికుల నమ్మకం. ఒకవేళ కట్టుబాటులను ధిక్కరించి ఈ నాట్యాన్ని చూసిన వారు చనిపోతారని లేదా మతిస్థిమితం కోల్పోతారని చాలా ఏళ్లుగా నమ్ముతున్నారు. అంతేకాకుండా ఆ వనానికి ఎదురుగా వాకిళ్లు వచ్చేలా ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. ఇక రాత్రి సమయంలో ఆ వనానికి దగ్గర ఉన్న ఇళ్లలోని వారు వనం వైపు ఉన్న కిటికీలను కూడా మూసివేస్తారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం ఓ శ్రీకృష్ణ భక్తుడు రాసలీలలు చూసేందుకు నిధివన్లోనే ఉండిపోయాడట. మరుసటి రోజు తలుపులు తెరిచి చూసేసరికి అతడు మానసిక స్థితి తప్పి ఉన్నట్లు స్థానికుల కథనం. రాసలీల సమయంలో గోపికల్లో ఒకరైన విశాఖకు తీవ్ర దాహం వేస్తే శ్రీకృష్ణుడు తన వేణువుతో ఓ రంధ్రాన్ని తవ్వుతాడు. అది నీటితో నిండుకొని విశాఖ దాహం తీరుస్తుంది. అప్పటి నుంచి ఇక్కడి నీటి కొలను విశాఖ కుండ్గా పిలుస్తారు. నిధివన్లో రంగమహల్ ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ప్రతిరోజు రాత్రి రాధా కన్నయ్యలు సందర్శిస్తారని చెబుతారు. రంగమహల్లోని గంధపు చెక్కతో చేయబడిన పాన్పును ప్రతిరోజు 7 గంటల్లోపు పూలతో అలంకరిస్తారు. తామర నీటితో పాటు ఇతర పదార్థాలను పాన్పుకు దగ్గరలో ఉంచుతారు. నిధివన్లో ప్రసిద్ధ సంగీత కళాకారుడు హరిదాస్ ఆధ్యాత్మిక కీర్తనలు చేసేవాడని చెబుతారు. ఆయన సంగీతానికి ముగ్ధుడైన బంకే బిహార్జీ శ్రీకృష్ణుడిని ఈ పేరుతోనే అక్కడ పిలుస్తారు. ఆయన కలలో కనిపించి ఈ ప్రదేశంలోనే తాను నివసించి ఉంటానని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. నిధివన్లో ప్రతి తులసి మొక్క ఒక జతగా ఉంటుంది. శ్రీకృష్ణుడు రాసలీలలు చేసే సమయంలో ఈ తులసి మొక్కలు గోపికలుగా మారతాయట. ఆలయ పరిసరాల నుంచి తులసి ఆకులను తుంచడం నిషిద్ధం. అందుకే ఎవరు ఇక్కడి తులసి మొక్కలను తాకే సాహసం చేయరు. శ్రీకృష్ణుడు రాధ ఇక్కడి ప్రతి రాత్రి రాసలీలను ప్రదర్శిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ నమ్మకాలు భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కృష్ణుణ్ణి విష్ణుమూర్తి యొక్క 8వ అవతారంగా భక్తులు కొలుస్తారు. మర్మమేదైనా, సంఘటనలు ఏమైనా బృందావన్ భక్తుల నుంచి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బృందావన్లో విమానాశ్రమం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న కెరియా ఇక్కడికి సమీప విమానాశ్రమం. ఇది బృందావన్కు 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి
బృందావన్కు 128 కిలోమీటర్ల దూరం. ప్రైవేట్ వాహనాలు, టాక్సీల ద్వారా విమానాశ్రయం నుంచి బృందావన్కు చేరుకోవచ్చు. రైలు మార్గంలో బృందావన్కు నేరుగా రైలు మార్గం ఏమీ లేదు. ఇక్కడ సమీపంలోని మధుర కంటోన్మెంట్, మధుర జంక్షన్ వరకు ప్రతిరోజు రైళ్లు నడుస్తుంటాయి. మధుర నుంచి బృందావన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధాన నగరాల నుంచి బృందావన్కు నేరుగా బస్సులు నడవవు. ఇక్కడికి సమీప బస్టాండ్ మధురలో దిగి అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావన్కు ఆటో, టాక్సీ, క్యాబ్ ద్వారా చేరుకోవాలి. కారులో, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేవారు బృందావన్కు సులభంగా చేరుకోవచ్చు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీరు శ్రీకృష్ణుని భక్తులైతే కింద జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.